నమస్తే విజయ్ కుమార్ గారు. నమస్కారం అండి. ఏపీ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి ఇంత గందరగోళ పరిస్థితి, ఈ లడ్డూ వ్యవహారం ఏదైతే ఉందో, ఇంత వివాదం జరుగుతోంది. అసలు నిజంగా తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగింది అని అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? అదీ కాక బీజేపీ పెద్దలు ఇంత రాద్ధాంతం నడుస్తున్నా కూడా బీజేపీ పెద్దలు మౌనంగా ఉండడాన్ని ఎలా చూడాలి? అంటే కల్తీ జరగలేదు అనేది వాళ్ళకు ముందే తెలుసా? కల్తీ విషయాన్ని రాజకీయం చేసుకోవటానికే ఉపయోగించుకుంటున్నారు. అది ఎట్లున్న కల్తీ జరిగిందా లేదా, ప్రజలు విశ్వసిస్తారా ఎట్లా అనేది కూడా విశ్వసింప చేయటానికే రాజకీయాలని ఉపయోగించుకుంటున్నటువంటిది కనిపిస్తుంది. ఇది అంటే టోటల్గా బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దీని వెనుక ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎందుకంటే రాజకీయంగా బలోపేతం అవటానికి డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు బెంగాల్ అనుకో, ముస్లిము బంగ్లాదేశ్కి సంబంధించింది చూపిస్తే ఒక ఎమోషన్ వస్తుంది, హిందువులకు సంబంధించినటువంటి ఒక ఎమోషన్ వస్తుంది. తెలంగాణ అనుకో, ఓవైసీని ముస్లిమ్స్ని చూపిస్తే ఒక రకమైనటువంటి ఎమోషన్ వచ్చి రాజకీయంగా బెనిఫిట్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామ మందిర్ ఇవి చూపిస్తుంటారు, ఈ మత రాజకీయాలు చేస్తున్నటువంటి సార్. ఆంధ్రప్రదేశ్లో ఏదుంది, ముస్లిమ్స్ది చూపిస్తే చెల్లది ఎక్కువగా ఉన్నటువంటిది. అక్కడ తిరుపతికి సంబంధించినట్టు వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకోవాలి, దాని బేస్గానే రాజకీయాలు చేయాలి. చేయటం వల్ల రాజకీయంగా బెనిఫిట్ అవుతుంది. అవతల వైపు ఏంటి, అవతల వైపు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటిది. ఇప్పుడు దాన్ని ఆ పాయింట్ని కనుక ట్రిగ్గర్ చేస్తే సెంటిమెంటు రాజకీయంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మత రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అంతా పీస్ఫుల్గా ఉంటే వీళ్ళకి సెంటిమెంట్ ఇతర డెవలప్మెంట్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ ముఖ్యంగా ఈ రకమైనటువంటి మతాన్నే సిద్ధాంతంగా బేరీజ్ చేసుకొని రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ ఇప్పుడు దేశంలో అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీ భాగస్వామి, ఆ పార్టీ అధికారంలో. అంటే ప్రజల దృష్టి మరల్చడానికే వేరే ఇష్యూస్ అన్ని వదిలేసి తిరుమల లడ్డు వ్యవహారం తీసుకున్నారంటారా? అదే కరెక్ట్. ప్రజల దృష్టిని మరలించడం ఒకటి, మరలించడం వల్ల మిగతా విషయాలు మరలిస్తే కొంతకాలం గుర్తుంటుంది, కొంతకాలం గుర్తుండదు. కానీ తిరుపతికి సంబంధించింది దేవుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశం. వెంకటేశ్వర స్వామిని కనుక ఉపయోగించుకుంటే అవతల వైపు ప్రతిపక్షంలో గతంలో పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తాడు. దాన్ని క్రిస్టియన్ మతస్థుడు అయినందుకే తిరుపతిని, తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు అనేది ప్రచారం మేజర్గా చేయాలి. అది చేయడం వల్ల హిందువులల్లా పూర్తిగా ఐక్యత అయితే నిజమే. ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న అధికారం ఉన్నన్ని రోజులు కూడా తిరుపతికి పోవాలంటేనే భయం వేసేటట్టు ఉందని చెప్పడం, అంటే ఎవరైనా నిజమైన హిందువులు ఎవరైనా అట్లా చెప్పుకుంటారా? ఆ రకమైనటువంటి ప్రచారం జరిగింది. తిరుమల పవిత్రను మొత్తం అప్పుడున్న ప్రభుత్వం నాశనం చేసింది. దాదాపు ఇన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి తిరుమల పవిత్రను ఒక 5 సంవత్సరాలు పరిపాలయంగానే మొత్తం పోయిందనే విధంగా ఈ రకమైనటువంటి ప్రచారం పెట్టడం వల్ల ఏంటంటే వీళ్ళకి రాజకీయంగా మిగతా ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను గట్టిగా అడగలేకపోవచ్చు. అది అడగగానే ఇది ముందేస్తున్నటువంటి స్ప్రెడ్ చేయడం, దేవుని మీద కూడా నెగిటివిటీనే. నిన్న మళ్ళీ ఒకటి కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా, ఈ డబ్బు కోసం చేయలేదు ఈ అపవిత్ర కార్యక్రమము, విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి ఇంటెన్షనల్లీ యువతల వాళ్ళు చేసిరని చెప్తున్నటువంటి అంశం. అంటే డబ్బు కోసము అవినీతి జరగలేదని ఆయనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో క్లియర్ గా చెప్పినటువంటి ఏంటంటే తిరుమల లడ్డూకి సంబంధించి సిట్ విచారణ పూర్తయిన తర్వాత కూడా చంద్రబాబు కమిటీ వేయడాన్ని ఎలా చూడాలి? ఇక్కడ సిట్ విచారణ పూర్తయింది, యాక్షన్ తీసుకోమని కూడా చెప్పినట్టు. మరి ఎందుకు కమిటీ? మళ్ళా చర్చ కోసమే, అక్కడ జరిగేది ఏం లేదు. సిట్ కమిటీ సిబిఐ చెప్పినటువంటి దాంట్లో అక్కడ జరగలేదనే చెప్పినటువంటిది. యాక్షన్ తీసుకోమన్నది. యాక్షన్ తీసుకోవటానికి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు. కమిటీ వేయడం అంటే మరింత డిలే చేయడం. ఈ అంశాన్ని ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా, ఏదైనా ఎలక్షన్స్ కావచ్చు, రాజకీయ పరమైనటువంటి అంశం కావచ్చు, వచ్చినప్పుడల్లా ఉపయోగించుకొని తిరుపతిని, తిరుమలను జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసిండు, వాళ్ళ పరిపాలన వైసీపీ పరిపాలనలో పవిత్రత పోయింది, ఇది మొత్తం హిందువులకు సంబంధించినటువంటి అంశము. ఒక అంశం అయోధ్య రామ మందిరానికి ఒక ఆయుధం ఎట్లా దొరికిందో రాజకీయంగా బలోపేతం అవడానికి, ఇప్పుడు దీన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటున్నారు. రాజకీయ ఆయుధంగా మలుచుకొని వెంకటేశ్వర స్వామి తిరుమల చుట్టూ, లడ్డు చుట్టూ, దీనికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడ పోయి సంతకం పెట్టలేదనే విషయం, ఇవన్నీ ఓ రకంగా చొప్పించడం అన్నట్టు. చొప్పించి రాజకీయంగా థాట్ పోలీసింగ్ చేసి ఎలక్షన్స్ వచ్చినటువంటి సందర్భంలో హిందూ సెంటిమెంట్ని ఎందుకు హిందూ సెంటిమెంట్ ఇప్పుడే ఎందుకు? చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఉండే.
ఇప్పుడు పూర్తిగా బీజేపీ, పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలిసి పరిపాలిస్తున్నట్టు. బీజేపీ మూల సిద్ధాంతము హిందూ మత ఉన్మాదానికి సంబంధించినటువంటి అంశమే ప్రధానమైనటువంటి ట్యాక్ల్. ప్రతి దగ్గర గుజరాత్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దేశంలో ఎక్కడైనా ఈ ఈ రకమైనటువంటి అండ్ ఇదే కాకుండా వైసీపీ నేతల ఇళ్ల మీద దాడిని ఎలా చూడాలి? అండ్ ఒకవేళ వైసీపీ ప్రభుత్వం గనక నెక్స్ట్ టైం వస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉండొచ్చు? ఇది నెక్స్ట్ లెవెల్ గేమ్. ఇది రాజకీయంగా వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే నెక్స్ట్ లెవెల్ గేమ్ కి వీళ్ళే సంప్రదాయం క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద చేసినటువంటిది ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇక్కడ అధికారం ఇక్కడే కాకుండా కేంద్రంలో వీళ్ళే ఉన్నారు. చెల్లుబాటు అవుతుంది, మాట చెల్లుబాటు అవుతున్నటువంటి సమయంలో వీళ్ళు ఈ దాడి ఇప్పుడు ఇండ్లు దవలబెట్టే దగ్గరికి పోయారు, చంపేస్తున్నటువంటి చూశారు. రేపు వైసీపీ అధికారంలోకి వస్తే, రేపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు డబుల్ చేస్తారు. ఎందుకు చేశారంటే మీరే సంప్రదాయం క్రియేట్ చేసిర్రు. ఆ సంప్రదాయాన్ని వీళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతారు. నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావచ్చు మొత్తం ఒక దాడిలాగా, వ్యక్తిత్వ దాడి, ప్రజాస్వామ్యం మీద దాడిలాగా, ఇక ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలంటే ఇక విప్లవం, ఇక మరి నెక్స్ట్ దశలో ఇక ప్రజలే తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో రాజకీయ పార్టీ మీద దాడి చేయడం, ఇళ్ల మీద దాడి చేయడం, వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్ల మీద కూడా దాడి చేసినట్టు పరిస్థితి. ఇట్లనే ఒక టర్మ్ 2 టర్ములు చూస్తే ఇక అంత ప్రజలు కొట్టుకునే పరిస్థితి. నువ్వు గీత గీసినట్టు నువ్వు ఈ పార్టీ, నేను ఈ పార్టీ అని పెట్టి ప్రతి అంశం మీద వివాదాస్పదం చేసి కొట్టుకునే విధంగా రాజకీయాలు చేస్తే నెక్స్ట్ లెవెల్లో ప్రజలు విపరీతమైన కొట్టుకోవడం, దాన్ని మేము రక్షించినట్టు ఏదో మళ్ళీ కాల్పులు, లాఠీ చార్జీలు, ఒక ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని బాగు చేయలేనప్పుడు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనప్పుడు ఇష్యూస్ని పక్కదారి పట్టించి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి గొడవలు కావచ్చు, శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, సెంటిమెంట్ విషయాలు కావచ్చు మరింత ఉంటారు. దీని ద్వారా రాజకీయంగా ఆ సెంటిమెంట్ అనేది రాజకీయంగా మత ఉన్మాదం అనేది ఎక్కితే సెంటిమెంట్ ఇంకెక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అదే రకమైనటువంటి నడుస్తుంది, ఒక రకమైనటువంటి లోకలైజేషన్. ట్రంప్ అదే అమెరికా వానికే ఉండాలి అన్ని అనేది. ఇప్పుడు ఇక్కడ మతం, హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాన్ని క్రమంగా మత అభిమానం వేరు, మత ఉన్మాదాన్ని క్రమంగా అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తి వేరే మతానికి సంబంధించినటువంటి వ్యక్తి అవడంతో ఇది ఇంకా త్వరగా ట్రిగ్గర్ అవుతారు అనే దాంతో ఈ రకమైనటువంటి ఆలోచనతో రాజకీయాలు అయితే ఓవరాల్ గా ఇక్కడ ఒక క్లారిటీ కావాలి ప్రజలకి కానీ జనరల్ గా చూసే వాళ్ళకి. నిజంగానే తిరుమల లడ్డు కల్తీ జరుగుతుంది? అసలు ఇన్నేళ్లు లేనిది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇష్యూ? కల్తీ జరుగుతా అనేది ప్రజలు విశ్వసించరు. కల్తీ అది కూడా ఇప్పుడు కాదు, జరిగింది, ఎప్పుడో జరిగింది. ఆ లడ్డూలు ఒక లడ్డు కూడా లేదు ఇప్పుడు, లేనటువంటి అంశం. ఇవన్నీ ప్రచారంలో పెట్టడం ప్లస్ ఇంత పెద్ద దాదాపు 80-90 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలను కూడా కల్తీ జరిగిందని ప్రచారం చేయటం వల్ల వాళ్ళ మనోభావాలు ఇంకెక్కువ దెబ్బతీసినారు. అది ఆలోచించరు. ఆ మనోభావాల వెనకాల ఏంటంటే ఓన్లీ మిగతా రాష్ట్రాలలో ఎట్లున్నారేమో అని తెలుగు సంబంధించినటువంటి హిందువులు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెంచుకోవాలి. అది మేజర్ టార్గెట్. మిగతా హిందువులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు చాలా మందికి అర్థమవుతుంది. కొన్ని ఛానళ్ళు వస్తుంది, రాదు, హిందీలో ఉంటుంది, రాదు. ఇక్కడ మాత్రం ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా ఇట్లా చేశాడు అనేది ముద్ర వేసి ఆ రకంగా రాజకీయంగా బలపడాలి. అసలు ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడుతుందా? ఈ ఇష్యూకి ఇప్పటింత నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా ఈ ఇష్యూ ఫుల్ స్టాప్ పెట్టరు. పెడితే వాళ్ళకి ఆయుధమే లేదు కదా. ఏ రాజకీయ ముఖ్యంగా మత ఉన్మాద సిద్ధాంతంతో ఉన్నటువంటి పార్టీ మొత్తం నడుపుతున్నది మోడీ, నేనే నడుపుతున్నాను, ఈ చంద్రబాబును మోడీ నడుపుతున్నటువంటి సమయంలో ఆ అంశము చాలా సెంటిమెంట్ గా ఉపయోగించుకుంటారు. ఆ అంశం నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ ఎలక్షన్లో కూడా దీన్ని ఎజెండాగానే చేస్తారు. ఎజెండాగానే చేసి ఎలక్షన్లకు పోతారు. ప్రజలు అప్పటికి మంచి చెడులు, సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, సెంటిమెంట్ ఇదే తీసుకుంటారా అనేది ఎలక్షన్లో తేలుతుంది. హిందూ మతానికి సంబంధించినటువంటి అంశం మీదే ఎలక్షన్ల ఎజెండా కూడా. ఎందుకంటే సక్సెస్ ఏమైతుంది, భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి ఆ రకమైనటువంటి సక్సెస్ వస్తుంది. మత ఉన్మాదానికి సంబంధించిన, మత అంశానికి సంబంధించిన నిరంతరం లైవ్లో పెట్టడం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతున్నటువంటి, మేము అదే సూత్రంతో సక్సెస్ అవుతాము. ఆ పేరుతో మేము ఏ పని చేసినా ప్రజలు ఇప్పుడు పట్టించుకున్నా
మెజార్టీగా గెలిపోవటంలో డిసైడ్ చేసే వాళ్ళు గెలవలేకపోతున్నారు. అందుకే ఆ సెంటిమెంట్ లేదు కదా. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సెంటిమెంట్లు లేవు ఈ గత రాజకీయాల కాంచి కూడా. పోయినసారి ఒక రాముని తల తీసుకొచ్చిన అప్పుడున్న పరిపాలన ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటిది. ఈ దీని చుట్టే తిప్పుతారు ఉన్నటువంటి ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ చుట్టూ ఇది ఇప్పటంతలో ఆ కమిటీ సమావేశాలు అవుతుంటది, యాక్షన్ ఎవరి మీద తీసుకోవాలని చూస్తుంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఎవరి మీద ఒకరి మీద యాక్షన్ తీసుకుంటారు. చర్చ కొనసాగిస్తుంటేనే రాజకీయ పార్టీలకు చాలా రాజకీయంగా చలిగాసుకోవచ్చు అని చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే ఆ చర్చని ఆపరు. ఆ చర్చని నిరంతరం ఎలక్షన్ల వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా రేపు బీజేపీ అమిత్ షా లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు వచ్చి కూడా ఒక మాట అంటారు. స్పీచ్ ఇస్తప్పుడు, ఎలక్షన్ స్పీచ్లు ఇస్తప్పుడు అంటారు. ఆ మాట అనేసరికి హిందువులలో మరింత కోపం, ముఖ్యంగా ఈ 4 ఏళ్ళు కోపం పెంచాలి. 5, 7 ఎలక్షన్ వచ్చిన సమయంలో ఓట్ల రూపంలో మలుచుకోవాలి. ఇదే టార్గెట్. ఆ టార్గెట్ తోటే, ఆ వ్యూహంతో, ఆ రాజకీయ వ్యూహంతో పనిచేస్తున్నారు. మరి ఇవన్నీ వెంకటేశ్వర స్వామి చూసుకోవాల్సి వస్తుంది. ఎవరికి ఎట్లా శిక్ష చేయాలనేది వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. సో ఇది తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఎక్స్పర్ట్ అనాలిసిస్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.